నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దనాయుడుపాలెంలో భూలోకమ్మ పశువులమ్మ తల్లి సంబరాలు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సోమవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నాయకులు. ఘనంగా గాజువాకలో ఐక్యత మార్చ్, ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు. కేఎన్ఆర్. సబ్బవరం మండలం పెద్దనాయుడుపాలెం గ్రామంలో ఆదివారం భూలోకమ్మ తల్లి పశువులమ్మ తల్లి పండుగ మహోత్సవం సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ పండుగలు గ్రామీణ ప్రాంత రైతులు ప్రతి కార్తీక మాసంలో జరుపుకోవడం అనాదిగా వస్తుంది అని గ్రామ పెద్దలు తెలిపారు. తమ గ్రామంలో రైతులు పశుపక్షాదులు సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు పాడి పంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లుకుంటూ నమ్మిన రైతులు తమ పశువులను సైతం పశువులమ్మ తల్లి పుట్ట వద్దకు తోలుకొని వెళ్తారు. గ్రామంలో నుంచి పైన తెలిపిన అమ్మవారి పుట్టల వద్దకు నైవేద్యాలు ఊరేగింపుగా బయలుదేరి వెళ్తారు. అక్కడ ప్రధాన పూజారి అమ్మవారికి మొక్కులు సమర్పించిన అనంతరం తిరిగి గ్రామానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలతో భజభజాంతరిలో భారీ ఎత్తున బాణసంచ కాలుస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. శివుని వంటి మేధస్సు, విష్ణు వంటి తేజస్సు, కలగలసిన పాలుడమ్మ, కలియుగా పురుషుడమ్మ.
దేశంలో విశాఖపట్నం త్వరలో గేట్వే ఇండియాగా మారనుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన సిఐఐ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సులో పాల్గొని వచ్చిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర సోమవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ సారథ్యంలో జరిగిన సిఐఐ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ముందుకు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 613 ఒప్పందాలతో సుమారు 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అయితే సీఎం ఈ లక్ష్యాన్ని 20 లక్షల కోట్లకు పెంచి రానున్న 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారన్నారు. విశాఖపట్నంతో పాటు రాయలసీమను కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా మంత్రి లోకేష్ ఎంతో కాలంగా ప్రయత్నాలు సాగించారని, ఆయన కృషి ఫలితంగానే విశాఖపట్నం అభివృద్ధి చెందిందన్నారు. రానున్న 3.5 ఏళ్లలో సిఐఐ ఒప్పందాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడిదారులకు వేధింపులకు గురి చేయడం వల్ల వారు వెనక్కి వెళ్లిపోయారన్నారు. అనంతపురంలో హార్టికల్చర్ ఫుడ్ పార్క్, రాయలసీమలో డ్రోన్ ఎలక్ట్రానిక్ సిటీ, విశాఖపట్నంలో డేటా సెంటర్లు, పార్వతీపురంలో 5 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెను మార్పులు, అభివృద్ధి పనులు, యువతకి ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ హబ్ కింద మారబోతుంది. విశాఖపట్నం అనేది ఈ దేశంలో మీ అందరికీ తెలిసిందే 4 సిటీల్ని కేంద్ర ప్రభుత్వం, ఒకటి వారణాసి, ఒకటి విశాఖపట్నం, ఇంకొకటి గుజరాత్లో సూరత్ అనుకుంటా, ఇంకొకటి సౌత్లో 4 పెడితే విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్కదాన్ని ఖచ్చితంగా పెద్ద సిటీగా చేయాలి. ఇంతవరకు గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఏమంటారో తెలుసా? ముంబై అంటారు. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా అంటే విశాఖపట్నం అనే విధంగా ప్రతి ఒక్కరు పరుగులు పెడుతున్నారు. ఈ ఉత్తరాంధ్ర వాసిగా మేమందరం ఆలోచిస్తున్నాం. మీ అందరూ ఇంకోటి కూడా ఆలోచించాలి. ఒక ఉత్తరాంధ్రకే చేయట్లా, రాయలసీమకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఏం జరుగుతున్నదో కూడా తెలియదు. ఎనర్జీ సెక్టర్ అంతటినీ కూడా రాయలసీమకే వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చిన హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ ప్రాజెక్ట్స్ కానీ, విండ్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ రాయలసీమలో పెట్టడం, అలాగే ఇటుపక్క మెగా ఫ్యాక్టరీస్, హై ఇండస్ట్రీస్ అని విశాఖపట్నం పెట్టడం, ఎడ్యుకేషన్ హబ్ కింద మార్చడానికి విజయవాడని, కోస్టల్ని పెట్టుకోవడం, అంటే 3 ప్రాంతాలని కూడా ఒక సమకాలికంగా డీసెంట్రలైజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళకున్న ఆలోచన, ఆయన చదువుకున్న చదువు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళీ 29 కల్లన్నా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడుకుంటున్నాం. ఈ ఎంఓఐస్ అన్నీ కూడా ఒక 22-23 నెలల్లోనే అన్నీ కూడా గ్రౌండింగ్ అవుతాయి. ఏదో ఎంఓఐ చేసి వెళ్ళిపోయారనే విషయం కాకుండా విత్ పుట్ ఏ కండిషన్, నువ్వు ల్యాండ్ తీసుకుంటే 2 నెలల్లో కల్లన్నా చేయాలి అని ఒక కండిషన్తో ఎంఓఐ సైన్ చేసుకోవడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన, దుబాయ్ నుంచి వచ్చిన, ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చిన, అలాగే యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల్లో, ఢిల్లీలో, ముంబైలో కూడా సిఐ సమిట్లకు వెళ్ళారు. దే ఫీల్ డిఫరెంట్. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంత సీరియస్. సబ్బవరం మండలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక స్వయంభూ సోమలింగేశ్వర స్వామి ఆలయం పెందుర్తి నియోజకవర్గం పరిధిలో లింగాల తిరుగుడు ఒకటేనని, ఆ ఆలయ అభివృద్ధికి, అప్పికొండ ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మళ్లించాలని మాజీ ఎమ్మెల్యే, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రౌండ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ డిమాండ్ చేశారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మండలం లింగాల తిరుగుడులో శ్రీ సోమలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుని బీజేపీ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఇక్కడ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దొడ్డి రామ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ దాడి లావణ్య కన్నమనాయుడు, ఎంపీటీసీ సభ్యులు రాపేడు రాములు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ, పూర్వపు పరవాడ, ప్రస్తుతం పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక శైవ క్షేత్రం లింగాల తిరగడని గుర్తు చేశారు. 1956లో స్వయంభూ లింగేశ్వరుడిగా పేరొందిన ఇక్కడ సోమలింగేశ్వర స్వామి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో ఈ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు.
అనుకూలత కోరిక గారు 1856లో దేవాలయం నిర్మాణం జరిగిందని బహుశా బ్రిటిష్ వాళ్ళు అప్పుడున్న పెద్దలు మరి ఎలా కట్టారు ఈ దేవాలయాన్ని బహుశా ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చేవారు. రీడింగ్ మళ్ళా దీనికి రావాలి, చాలా అభివృద్ధి చేయాలి. కోవిడ్కి మాకు అవకాశం రావట్లేదు, కానీ అవకాశం డెఫినెట్గా ఉంటుంది. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 5-6 మండలాల్లో మరి దేవుడు చాలా ప్రీతి. మేము కోరేది ఒకటే, ఆ భగవంతుల ఈశ్వరుడు అందరికీ కూడా చల్లగా ఉండాలని ఈ కార్తీక మాసంలో నాకు కూడా అవకాశం కల్పించే చైర్మన్ గారు చెప్పాలనుకుంటున్నాను. బహుశా ఇటువంటి దేవాలయం మరి ఈ నియోజకవర్గంలో అప్పికొండ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. అప్పికొండ కూడా చాలా పెద్ద ఆలయం. అక్కడ కూడా ఈవో గారు ఉంటారు, ఇక్కడ కూడా ఈవో గారు ఉంటారు. మిగతావన్నీ కూడా 2-3 దేవాలయం ఉన్నప్పుడు సందర్భంగా జరిగింది. అంటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి దేవాలయాలు అనేవి కూడా త్రిపుర దేవస్థానం వారి ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం బ్రహ్మాండంగా పనుకున్నారు. కాబట్టి వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. త్రిపుర వారు ఇలాంటి దేవాలయాన్ని 5,000 దగ్గర బాగు చేస్తామని చెప్పారు. ఆ బాగు చేసిన దాంట్లో మన కాన్స్టిట్యూషన్లో కూడా ఈ దేవాలయం అప్పటి దేవాలయం కూడా బాగు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాజువాకలో యూనిటీ మార్చ్ కేంద్రం యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మరియు మై భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ దానేష్ అధ్యక్షతన జరిగింది. పల్లా జెండా ఊపి యూనిట్ మార్చ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు మనిషి, మాజీ కేంద్ర హోంమంత్రి, మాజీ ఉప ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. అఖండ భారతావని కోసం ఆయన హైదరాబాద్ వంటి 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఐక్యతకు చిహ్నంగా ఆయన విగ్రహాన్ని నర్మదా నది వద్ద నిర్మించారని అన్నారు. 182 మీటర్ల ఎత్తులో నిర్మించారని అన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహం అని అన్నారు. కార్యక్రమంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ మరియు ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, నాయకులు పొలిమేర శ్రీనివాస్, సెరసపల్లి నూకరాజు, దాడి రమేష్, కృష్ణంరాజ్, బాటా శ్రీను, బొండా ఎల్లాజీరావు, సోంబాబు, గూటూరు శంకర్రావు, ఒమ్మి రంగనాయకులు, అశోక్, తాతారావు, విజయ్ కుమార్, ప్రసాద్, రోహిణి, భువనేశ్వరి, రమాదేవి, సోమశేఖర్, రమణ, బొత్స జగదీష్, మనోహర్, కృష్ణారెడ్డి, నాగేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతగానో సహకరించారు. మై భారత్ తరఫున వారికి యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మరియు మై భారత్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యూనిటీ మార్చ్ కార్యక్రమం ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మీ అందరూ కూడా నమస్కారం. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అందరికీ నమస్కారం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ వారి సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం గాజువాక జంక్షన్లో చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా 2 ప్రమాణాలు చేయడం జరిగింది. ఒకటి, ఈ దేశ సమగ్రతకు యూనిటీగా ఉండడానికి, అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిని మన తరాలకి, భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లెడ్జ్ చేసాం. అలాగే ఇంకొకటి, మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసినటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతోమంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత, ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా, ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన అన్ని భాగాల్ని, అంటే సుమారు 500 పైన రాజరికాలు ఉండే ఆ సంస్థలన్నీ ఏకం చేసి ఒక అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. కనుక అలాంటి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి. ఆ స్ఫూర్తిని, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యూత్ అఫైర్స్ వారు పెట్టారు. కనుక ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప వాళ్ళ కోసం మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది. కనుక మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, దీని బారిన నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అన్నది మనం గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాకు చాలా ఆనందంగా ఉంది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి పాత గాజువాక జంక్షన్ నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు యొక్క ఐక్యత పరుగు నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని కూడా మనకి నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం 182 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మనకి భారతదేశంలో 565 సంస్థానాలు, హైదరాబాద్ వంటి సంస్థానాలు విడిగా ఉండేవి. వాటన్నింటినీ కూడా భారతదేశంలో కలపడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. జీవీఎంసీ 74వ వార్డు దయాల్ నగర్ లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల మహోత్సవంలో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కార్పొరేటర్లు తిప్పల వంశిరెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, ఆ వార్డు తెదేపా నాయకుడు పల్లా రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రైతు కష్టం పంటలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్
ఎక్స్ప్రెషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో గౌరీ సంఘం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. గత 36 ఏళ్లుగా ఏటా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. గౌరమ్మ ఉత్సవాలకు అనకపల్లి ప్రసిద్ధి అయితే అదే రీతిలో దయాల్ నగర్ లో కూడా ఉత్సవాలు జరపడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. సుమారు 7,000 మందికి అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు తెలిపారు. కాపాలని చెప్పి మనం చూసుకుంటున్నాం. కర్రీ పృథ్వీరాజు ఇంకా వైజాగ్ వాసులు స్వామివారికి 100 రూపాయలు కానుకిచ్చారు. ఆ పరమేశ్వరుడు లక్కీ కూపన్స్ రాయించుకోవాలి. అలాగే రైతు యొక్క కష్టాన్ని కూడా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర సేవా సంఘం వారు దయాల్ నగర్ శ్రీరాముని చరితమును శీలవతి సీత సదా ఎంతో ప్రాచుర్యమైనటువంటి దేవాలయం కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క ఎండోమెంట్ నుంచి రిలీజ్ చేసి స్థానికులకే ఈ యొక్క అవకాశాలు ఇవ్వాలి, ఈ దేవాలయం నిర్వహించుకునే అవకాశాలు ఇవ్వాలని మా యొక్క ధార్మిక సంఘాలన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాము. సో ఆ రకంగా వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల విలేజ్లన్నీ కూడా ఈ యొక్క దేవాలయం ఆదాయం మీద నెక్స్ట్ ఆ యొక్క డబ్బులతోనే డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి ఈ రకంగా భారతీయ జనతా లింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ
భక్తులు రద్దీ చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంది. ఇమీడియట్గా మనం ఇంకొంచెం సౌకర్యాలు కల్పించగలిగితే భక్తులందరినీ ఇవ్వగలిగితే ఈ గుడి డెవలప్మెంట్ అనేది ఇంకొంచెం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. భక్తుల సౌకర్యాలు ఇంకొంచెం కల్పించుకోగలిగితే కనుక ఇంటి ఆదాయం అనేది కొంచెం బాగుంటుందని మేము అందరం కూడా భావిస్తున్నాము. ఎంతో పురాతనమైనటువంటి ఇలాంటి దేవాలయాలు కనుక మనం కాపాడుకోగలిగితే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇంత ఎంతో అద్భుతాలు చేయడానికి ఈ స్వామి దర్శనం అనేది ఈ రోజు చాలా ఆనందాన్ని నమస్తే. భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క స్వయంభూ దేవాలయాన్ని ఈరోజు దర్శించుకోవడానికి రావడం మా చైర్మన్ గారి యొక్క రాము గారి యొక్క ఆయన యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ స్వయంభూ దేవాలయాలు మన దేశంలో చాలా వరకు ఉన్నాయి. అందులో లింగాద్రి అనేది అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఇలాంటి దేవాలయం ఇంకా అభివృద్ధి చేసి ఈ యొక్క దేవాలయాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ అహర్నిశగా కష్టపడతా ఉంది. అదే రకంగా కార్తీక మాసంలో అందరం కూడా నిష్ఠగా ఉండి గౌరీ పరమేశ్వరుని అంటే పార్వతీ పరమేశ్వరుని పూజించుకొని మనం ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా చాలా మంది మాలధారణ చేసి ఎంతో నిష్ఠగా భావించి ఈ మాసంలో పవిత్రతకు ఒక నిలయంగా తీర్చిదిద్దారు. అందులో గౌరీ పరమేశ్వర్లు మా దైవం అని మన వాళ్ళు ఇక్కడ సుమారు 36 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎక్కడ ఎలాంటి ఆటంకం కానీ విఘ్నాలు కూడా లేకుండా అందరూ ఒక కుటుంబం సమేతంగా నేను ప్రెసిడెంట్, నేను గౌరవ అధ్యక్షుడు, నేను వైస్ ప్రెసిడెంట్, నేను క్యాషియర్ అని ఏమి తారతమ్యం లేకుండా పదవులు మనం కల్పించుకున్నది, మనం అభివృద్ధి కోసం కల్పించుకున్నది అని ఒక భావంతో ఈ రోజు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది 36వ సంవత్సరం వార్షికోత్సవం. మరి ఇందులో భాగంగా నా తోటి సహచరుడు మరియు మిత్రుడు 74వ టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ పల్లా రమణ గారికి మరియు ఎప్పటికీ మా వెల్విషర్ గా ఉంటున్న మా నరసింహపాత్ర అన్నయ్య గారికి మనకి కేబుల్ మూర్తిగా పరిచయం. మన అంతకి తెలియాలని మీ పెద్దలు అడిగితే చెప్పేస్తారు ఎవరు కేబుల్ మూర్తి గారు, ఎవరు వంశీ, ఎవరు పల్లారావు అన్నది. కాకపోతే మీరు మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మీరింత పెద్ద సంఖ్యలో ఈ రోజు నాకు తెలిసి ఇది ఒకటే అన్న సమారాధన కార్యక్రమం. మరి భక్తులు కూడా చూస్తే చాలా చోట కౌంటర్లు పెట్టారు. భవానీలకి, స్వామిలకి, అయ్యప్పలకి అందరికీ పైన పెట్టారు సన్నిధిలో, గౌరీ పరమేశ్వర సన్నిధిలో. అక్కడ మహిళలకు, ఇక్కడ యువకులకు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. మరి ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం మరి ఇప్పుడే ముఖ్యంగా మన మాస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే ఈయన చాలా చాకచక్యంగా ఉంటారు. నాకు మొన్నే తెలిసింది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని. నేను మాస్టర్ గారే అనుకున్నాను. మాస్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడంలో కానీ అందరినీ పిల్లల నుంచి పెద్దల వారిని అందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తారు. అంటే అది సంఘం అందరి సహకారం ఉంటుంది, కానీ ఒక వ్యక్తి నడిపించేవాడు కావాలి. ఆ మైక్ పట్టి నడిపించేవాడు, వేదిక మీదనే తీసుకెళ్లి నడిపించేవాడు కావాలి. అది ఆయన అందరికీ సముచితంగా ఆమోదకరంగా ఉండాలి. పిల్లలకి ఉండాలి, మహిళలకు ఉండాలి, పెద్దలకు ఉండాలి. అలాగా ప్రతి సంవత్సరం మనం చూస్తాం. లేడీస్ ఈ మధ్యన ఎక్కువగా వాళ్ళ టాలెంట్ చూపించడం అంటే నేను స్టేటస్ లో చూస్తుంటాను కనుక మాస్టర్ గారు కొంతమంది మనలో చాలా మంది కూడా మనం ఎవరిని బయటపడి ఆధారపడే అవసరం లేదు ప్రోగ్రామ్ తీసుకురావడానికి. మన వాళ్ళే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చక్కగా కళాత్మకంగా చేస్తున్నారు. మరి అందులో భాగంగా మాస్టర్ గారు కూడా ఈ రోజు ఒక ప్రాజెక్ట్ రైతు గురించి తీసుకొచ్చి పెట్టారు. నాకు చాలా ఆకర్షిత చాలాసేపు అక్కడ ఉన్నా. వాళ్ళ చేత సార్ ఈ రోజు ఆ కార్యక్రమం ఎలా అంటే ఇప్పుడు వచ్చిన పిల్లలకి దుక్కు అంటే ఏంటి, పొలం అంటే ఏంటి, దున్నడం అంటే ఏంటి ఏం తెలియదు. ఇంగ్లీష్ లో చెప్తారు, తెలుగులో ఏం చెప్పడం. ఫెన్సింగ్ అంటాడు, కంచె అంటే చెప్పడం, ఎలుగంటే చెప్పడం. కంచె అంటే తెలుస్తుంది, ఎలుగంటే అసలు తెలియదు. ఆ రైతుకు ఉన్నవాడికి ఎలుగంటే ఏంటో తెలుస్తుంది. పంటకి ఎలుగు పెట్టారా లేదా అని. మస్తర్లు అనేవారు, ఇప్పుడు అంతా అటెండెన్స్ అంటున్నారు. పని చేసేవాడిని మస్తర్లు వేసేవారు. అప్పుడు అంటే కూలీని మనం వచ్చేవాళ్ళని మస్తర్లు వేసారా, ఎంతమంది వచ్చారు, పని చేశారు, ఆడవాళ్ళంతా, మగవాళ్ళంతా, పిల్లలంటే మస్తర్లు లెక్కలు చెప్పేవారు. అంటే ఇలాంటివన్నీ కూడా ఇందాక పల్లారావణ గారి మాటలో చెప్పినప్పుడు నేను మాస్టర్ గారిని అడిగాను, రావణ మంచి మాట చెప్పారండి, మీరు ప్రాజెక్ట్ ఎలాగా చేశారు,
కాబట్టి మా స్కూల్లో ఒక అవకాశం కల్పించి మీరే పిల్లలకి చెప్తే బాగుంటది. అంటే మాస్టర్ గారు ప్రతి స్కూల్లో పెడదామని అన్నారు. అంటే మనం దీని దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు పడే కష్టాన్ని, అక్కడ రైతు పడే కష్టాన్ని అక్కడ వివరించి, ఇందులోనే ఈ రోజు అన్న సమాధానం కనుక దాన్ని వృధా చేయొద్దు అని సంకేతంగా చెప్పడం. అలాగే మా నగేష్ తమ్ముడు ఉన్నాడు, చాలా సోషల్ యాక్టివిటీస్ భాగస్వామ్యం చేసిన దయాల్ నగర్ గౌరీ సంఘ పెద్దలందరికీ, అదేవిధంగా యువతకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి నా సహచర కార్పొరేట్నట్లు ఇదే ప్రాంతంలో గౌరీ సేవా సంఘం ప్రారంభించి నేటికి 36 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళందరితో వీళ్ళ ఇంట్లో ఒక మనిషిగా నేను మలిగి ప్రతి గుండం ప్రతి ఇల్లు కూడా తెలిసిన వ్యక్తిని. వీళ్ళందరితో సోదరభావంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అంటే ఇప్పుడున్న పిల్లలకి కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ కంప్లీట్ గా ఈ గౌరీ సేవా సంఘంలో నేను ఒక సభ్యుడిని, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా పెరిగిన మనిషిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సేవ ఈ రోజు గౌరీ పండుగ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ, ఎన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ పండుగ వచ్చేటప్పటికి ఒకే ఒక మాట మీదకి వచ్చి ఒక ఐక్యతగా చేయడంలో ఎటువంటి ఏ లోపం లేకుండా ముందుకు నడిపించి గౌరీ సేవా సంఘం ఇక్కడ ప్రతి దగ్గర జరుగుతుంది. ఎక్కడ గవర్నలు ఉన్నారో ప్రతి దగ్గర ఈ పండుగ జరుగుతుంది కామను. అయినప్పటికీ కూడా అనకాపల్లికి ధీటుగా ఈరోజు దయాళంలో నడుస్తూ ఉన్నదంటే ఇక్కడ ఉన్న గౌరీ సంఘం అంత ప్రతిష్టగా ఆ రోజే స్థాపించి ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఒక వేదిక మీదకి రావడం కానీ, అన్ని కులాలు కలుపుకోవడం కానీ, ఇక్కడ ఉన్న నాయకుల్ని ఎప్పుడు కూడా వదలకుండా నాయకుల్ని కూడా కలుపుకోవడం కానీ దాంట్లో ప్రథమ పాత్ర పోషించారు. ఇప్పుడు సోదరులు చెప్పినట్లు ఆ పునాది అనేది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత తరాలు కూడా దీన్ని అందుకునే విధంగా మీరు అందరూ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఎప్పుడైతే ముందుకు వచ్చినా కూడా గతం మర్చిపోకుండా ఎప్పుడైతే మీరు ముందుకు నడిచారో ఆ కార్యక్రమం ఖచ్చితంగా దిగ్గజంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా మీరు నమ్మాలి. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో మీ తర్వాత తరం కూడా అదే చేస్తుంది. మనం శాశ్వతం కాదు, ఈ గౌరీ పరమేశ్వరులు శాశ్వతం, ఈ పండుగ శాశ్వతం, ఈ చేసే కార్యక్రమం మొత్తం శాశ్వతం అని చెప్పేసి మాత్రం అందరూ కూడా నమ్మే విధంగా ముందుకు నడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేసే ఈ రోజు మన మధ్యలో లేరు. అయినప్పటికీ కూడా ఏది ఆగదు. ఎందుకు ఆగదంటే మనం చేసే పునాది అంత గట్టిది, కల్మషం లేకుండా ముందుకు నడిపేటప్పుడు ఇది కార్యక్రమం ఎవరెవరు అందుకుంటారు, అందుకునే వారికి కూడా తర్వాత తరానికి కూడా మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో 36 సంవత్సరాలు అంటే ఇక్కడ పాల్గొన్న యూత్ చాలా మందికి కూడా పట్టలేదు. అంటే 34 సంవత్సరాలుగా ఇది ఒక పద్ధతి తీర్చిదిద్దుతున్నారు. మన గౌరీ పరమేశ్వరు పూజ ఇలా నిష్ఠదే చేయాలి, ఇలా చేశాక ఒక యూనిటీ క్రియేట్ చేశారు. అంటే పూజ చేయడం అన్ని సందర్భం చేయడం కాదు, అందరినీ కూడా ప్రదేశం తీసుకొచ్చి ఒక యూనిటీ డైవర్సిటీ చేసి కష్టకాలంలో కానీ ఏ సమయంలో అయినా ఒకరు ఆప్యాయత అనుబంధం పంచుకునే విధానంగా తీర్చిదిద్దుతున్న పెద్దలకి, ముఖ్యంగా పిల్లలకి నేర్పిస్తున్న విధానానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అట్లే ఈరోజు చూసారంటే అన్నం స్వరూపం, మన రైతు పడే కష్టం. అన్నం ఏముంది, మనం మొబైల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత పత్తి కూడా ఈజీగా తీసేస్తున్నాం. ఐటీ సేవల్స్ వచ్చాక 5G స్టార్ట్ అయ్యాక ఇల్లులు కూడా పోయాయి. కానీ ఒక అన్నం రైస్ కల్టివేషన్ ఎంత ప్రాసెస్ అక్కడ ఎగ్జిబిషన్ చేసి పెట్టారు. నిజంగా అది చూస్తే స్కూల్ పిల్లలుగా చూపిస్తే అన్నం పారేసే పిల్లలకి విలువలు తెస్తాయి. అంటే ఈ కార్యక్రమం అన్ని సందర్భం చేయడమే కాదు, విలువలతో కూడుకున్న కార్యక్రమం అని చెప్పొచ్చు. అంటే ఒక భోజనం మనకి రావాలంటే ఒక రైతు 6 నెలలు కష్టపడితే కానీ మన దగ్గర రావట్లేదు ప్రోడక్ట్. మనం అరగంటలో వండుకొని నిమిషంలో పారేస్తున్నాం. ఎంతో ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం. ఆఫ్రికన్ కంట్రీస్ లో అయితే వారం రోజుల్లో 2 సార్లు కూడా తినడం కష్టం. మనం రోజుకి 3 పూటలా తినగలుగుతున్నాం. అది నిజంగా మనకు పెద్దలు ఒక చలవ. మన పెద్దలు అంటే 35 సంవత్సరాలు మీరు చేస్తున్నారంటే కొన్ని యుగాలుగా మన పెద్దలు ఆచరించిన పద్ధతుల వల్ల మనం ఈరోజు సంపూర్ణంగా ఉన్నాం. దీనికి ఈ కార్యక్రమం ఇలాగే యూనిటీగా అందరినీ ఏకరేట్ మీద తీసుకెళ్లి ముందుకు నడిపించాలని
పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఆలగింజ జోగారావు తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన నియోజకవర్గ కేంద్రంలో గల జిల్లా ఆసుపత్రి రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు చేసిన దాడిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్యాలయం లోపల ధ్వంసమైన ఫర్నిచర్, పగిలిన గాజులు, విరగొట్టిన సామాగ్రిని చూసిన సభ్య సమాజం అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వైసీపీ కార్యాలయంపై టీడీపీ గుండాలు పన్నిన దాడి అత్యంత హేయమైనది. రాజకీయాల్లో అసహనానికి ఇది నిదర్శనం. దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల సద్భావం లేని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంతవరకు ఈ దాడికి ఖండించకపోవడం చాలా బాధాకరమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉన్నదా లేదా, రాక్షస పాలన కొనసాగుతుందా అన్న సందేహం అయితే ప్రజల్లో బాగా ఉందని, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చేతకాని పాలనతో రాష్ట్ర ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ప్రతిపక్షం ఉన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడం, అక్రమంగా జైలుకు పంపించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకపోతే ఎల్లకాలం మీకు మీ ప్రభుత్వమే అధికారంలో ఉండదన్న విషయం తెలుసుకోవాలన్నారు. భారతదేశానికి పరిచయం చేస్తే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పరిపాలన అనేది కొనసాగుతుందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నిన్న అనంతపురం జిల్లాలో ఉండే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై తెలుగుదేశం కూటమి నాయకుల కార్యకర్తల యొక్క దాడులను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక చేతకాని ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ కష్టకాలంలో భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఈరోజు ప్రభుత్వం అనేది భయభ్రాంతులు క్రియేట్ చేసి, మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు చేసే దయనీయ స్థితికి ఈరోజు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు వస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ హిందూపురంలో స్వయాన అక్కడున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అక్కడ పర్యటన చేస్తున్న సందర్భంగానే కొంతమంది కార్యకర్తలు వెళ్ళి ఈరోజు కార్యాలయంపై దాడి చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు బాలకృష్ణ గారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడగలడు. సమాజం పట్ల భయభక్తులు లేని బాలకృష్ణ గారికి మేము ఒకటి అడుగుతున్నాం. నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటున్న సందర్భంలోనే ఒక ప్రతిపక్ష పార్టీపై దాడి చేస్తే, నీ కార్యకర్తలు దాడి చేస్తే ఎందుకు ఇప్పటివరకు ఖండించలేదు? అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, పరిపాలన చేతగానే చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులు చేసి ఎలాగైనా సరే ప్రజలు చెప్పు చేతిలో పెట్టుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులు గతంలో చేశారు, వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులపై దాడులు చేశారు, ఈరోజు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్తున్నాం, ఎల్లకాలం నువ్వు ఉండవని చెప్పి మీ స్పీకరే చెప్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా మీ స్పీకర్ చెప్తున్నాడు అంటే ఏ పార్టీకి ఏది కూడా ఉండదని చెప్తున్నాడు. మొన్న ఒక మీటింగ్లో కూడా మీ స్పీకర్ అంటున్నాడు ఎప్పుడు కూడా ఒక పార్టీ పరిపాలన సాగించదని. మరి ఇంత తెలిసిన వ్యక్తి నువ్వు ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నావు. మరి ముఖ్యంగా శాంతి భద్రతలని నిర్లక్ష్యం చేసి పరిపాలన సాగిస్తున్నావు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నావు. అయితే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉండే హిందూపురం నియోజకవర్గ కార్యాలయంపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం తీవ్రంగా ఖండిస్తుంది. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలు కానీ మీరు కానీ లెక్క పెట్టుకోండి. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మీ పరిపాలనకు అయిపోయిన తర్వాత మేమే కానీ తలుచుకుంటే, మా నాయకుడే కానీ పర్మిషన్ ఇచ్చుంటే నీ కార్యాలయం నీ కార్యకర్తలు ఈ రోడ్డు మీద కూడా తిరగలేని ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కాలన్న ఆలోచన విరమించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి మేము సూటిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నిన్న విశాఖపట్నంలో సిఐ మీటింగ్ గురించి మీరు చెప్పారు. ఎక్కడైనా ఒక ఎడిషనల్గా ₹1 శాంక్షన్ చేసావా?
మీ అబ్బాయి అంటున్నాడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. నేను చెప్తున్నా ఒక సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సమక్షంలో నేను ఖచ్చితంగా రాజకీయాలను పక్కన పెడతాను. ఎందుకంటే ప్రజలను మభ్య పెట్టాలని, మోసం చేయాలని ఆల్రెడీ ఇచ్చిన అప్రూవల్స్నే ఇచ్చిన అగ్రిమెంట్ని మళ్ళీ ఈరోజు అగ్రిమెంట్లు తీసుకొస్తున్నారు. నిన్న మీ సిఐ సాక్షిగా ఒక రెన్యూ పవర్ ఆయన చెప్పాడు 6 సంవత్సరాల ఈ రాష్ట్రంలో మేము పరిపాలన ఇది వ్యాపారం చేస్తామని చెప్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యాపార కంపెనీలనే మళ్ళీ మీరు చూపించి సిఐ ఒప్పందాలు అంటున్నావు. ఈరోజు నీకు చేత అయితే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా, దాని గురించి మాట్లాడు. శాంతి భద్రతల కోసం నీ హోమ్ మినిస్టర్కి చెప్పి బాధ్యతంగా ఉండమని చెప్పు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలపైన కార్యకర్తలపైన దాడులు మరి సహించమము, అవసరమైతే మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మీతో పోరాటం సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై. పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతం. చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి పరీక్ష పేరిట వెళ్లి బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి నగరాల చుట్టేసిన వైనం. సిమ్ తీసేసి ఆచూకీ దొరకకుండా జాగ్రత్త. కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక నగర్లో ఫ్రీ వైఫై లాగిన్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి టెక్నాలజీతో హారికను పసిగట్టిన పోలీస్ టెక్నికల్ టీం. జిల్లా ఎస్పీ 5 ప్రత్యేక బృందాలతో గాలింపు. ఎట్టకేలకు 12 రోజుల అనంతరం విద్యార్థిని జాడ కనుగొన్న పోలీసులు. ఆచూకీ తెలిసిన అనంతరం రానంటూ మొండికేసిన హారికకు నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పిన పోలీసులు. మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించిన పార్వతీపురం రూరల్ సిఐ రంగనాథం. ఏర్పాటు చేసి మిగతా టీంలన్నీ కూడా బయట ఫీల్డ్లో పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడైతే మిస్ అయిందో అరసాడలో మిస్ అయిందని చెప్పి అన్నారు. అరసాడ నుంచి లింక్ చేయకుండా ఆ లింక్ ప్రకారం ఒక టీం వెళ్ళింది. అలాగే విజయనగరం వెళ్ళిన తర్వాత అమ్మాయి బెంగళూరు టికెట్ తీసినట్టు మనకి సస్పీషియస్ అవ్వడం వల్ల వెంటనే బెంగళూరుకి అనమాట మన సీతానగర్ ఎస్ఐ గారి టీం ఒకటి బెంగళూరు పంపించడం జరిగింది. సో కింద ఇటువైపు నుంచి బలిచిపేట ఎస్ఐ గారి టీము ఒక్కొక్క దగ్గర సీసీ ఫుటేజ్లు అవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళడం వలన కొంచెం టైం టేకింగ్ అయింది. కానీ ఎక్కడ కూడా లింక్ మిస్ కాకూడదన్న దీంతో మనం చెక్ చేయడం జరిగింది. ఫైనల్ ఏంటంటే అమ్మాయి డిప్లొమా హారిక, అమ్మాయి పేరు వందపండి హారిక. ఈ డిప్లొమా చదవడం వల్ల ఏంటంటే అమ్మాయికి కొంచెం ఈ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా సెల్ ఫోన్ యూజ్ చేయలేదు. సో ఫైనల్గా ఏంటంటే బెంగళూరు దిగిన తర్వాత అమ్మాయి 3 days తర్వాత అనమాట ఈ ఇన్స్టా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే అది మన ఎస్పీ సార్ అండర్లో పనిచేసిన ఈ ఐటీ కోర్ టీం అనమాట. వెంటనే దాన్ని లొకేషన్ ట్రేస్ చేసి చెప్పిన వెంటనే సార్ ఎస్పీ సార్ అనమాట వెంటనే అక్కడ లోకల్ ఆర్పిఎఫ్ ఎస్పీ గారితో అలాగే లోకల్ బెంగళూరు పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడి వెంటనే ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పేరెంట్స్ను తర్వాత మన దగ్గరలో అప్పటికే చెక్ చేసుకుంటూ వస్తున్న మన సీతానగరం ఎస్ఐ గారి టీము అక్కడికి వెంటనే ఇక్కడ పంపించి అమ్మాయిని మనం హ్యాండ్ ఓవర్ చేసి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అలాగే చాలా టెన్షన్ కూడా పడడం జరిగింది. ఎందుకంటే అమ్మాయి సింగిల్గా వెళ్ళడం వల్ల ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతుందని కొంచెం చాలా కేర్ తీసుకున్నారు ఎస్పీ గారు, అలాగే ఏఎస్పీ మేడం గారు. సార్ ఒకవైపు నుంచి టీమ్స్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే మేడం గారు క్లోజ్ అబ్జర్వేషన్లో ఈ 5 టీంలు కూడా పనిచేసి ఎప్పటికప్పుడు అంటే మనకి అవర్లీ ప్రోగ్రామ్ మా దగ్గర నుంచి ఎవ్రీ అవర్ 1 అవర్కి మనం ఏం చేసాం, ఎక్కడెక్కడ ఎఫర్ట్స్ పెట్టాం అనేది మేడం గారు తీసుకొని ఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుండేది. సో ఆ రకంగా చాలా అంటే చెప్పడం ఈజీ, కానీ అక్కడ చేసి ప్రతి దగ్గర రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ అక్కడ సీసీ ఫుటేజ్లు తీసి వాళ్ళని అది వెరిఫై చేసి డే అండ్ నైట్ అది వెరిఫై చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే టీంని ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఎక్కువ టైం పట్టింది. అలాగే టీంలు అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీగా పనిచేశారు. ఫైనల్గా ఏంటంటే ఎస్పీ సార్ ఇమీడియట్గా ప్రతిదానికి ఆయన రెస్పాండ్ అయ్యి ఈ టీంలు నడిపించడం వల్ల ఎక్కడ ఒక టైం ఒక 1 hour కూడా వేస్ట్ కాకుండా చేయడం వల్ల షార్ట్ టైంలోనే అమ్మాయిని సేఫ్గా ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సుమారు ఒక 6 రోజుల్లోనే మ్యాక్సిమం మనం అది ట్రేస్ చేయడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పెద్దనాయుడుపాలెంలో భూలోకమ్మ పశువులమ్మ తల్లి సంబరాలు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సోమవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నాయకులు. ఘనంగా గాజువాకలో ఐక్యత మార్చ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు, కేఎన్ఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.